This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఇది మనకి కాగ్నిజెంట్ నుంచి చాలా రోజుల తర్వాత మనకు ఒక డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే మనకైతే అనౌన్స్ చేశారు వీళ్ళు. ఇందులో బెస్ట్ పార్ట్ అయితే తెలుసా మీకు, ఫ్రెషర్స్ దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా వీళ్ళు యొక్క కండక్ట్ చేసే ఇంటర్వ్యూస్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అసలు ఏ రోల్కి ప్రజెంట్ ఈ యొక్క పర్టికులర్ ఇంటర్వ్యూస్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు దీనికి ఎలిజిబుల్ అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. చాలా మంచి ఆపర్చునిటీ, ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో తెలియదు కానీ తొందరగా అయితే ఈ యొక్క డీటెయిల్స్ చూసి అటెండ్ అవ్వడానికి తప్పకుండా అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి ఇంట్రెస్టెడ్ అనేసి అయితే తప్పకుండా అయితే టైప్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాకరీలో మనకైతే స్పాట్ అయింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి ప్రెసెంట్ కాగ్నిజెంట్ వాళ్ళే మనకి యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. 4th August 9 AM నుంచి 11 AM వరకు మనకైతే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. 15 ఓపెనింగ్స్ ఉన్నాయి. తప్పకుండా అయితే వెళ్ళండి గైస్. కాగ్నిజెంట్ ఆఫీస్ GAR ఇన్ఫోబ్యాన్ టవర్, శాంతినగర్ రోడ్, కోకాపేట, హైదరాబాద్, తెలంగాణ 5,75,000కి వెళ్ళి మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మీరు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఈ పర్టికులర్ రోల్కి అయితే మీరైతే వెళ్ళొచ్చు అనమాట. కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇష్యూస్ రైజ్ అవుతే ఆ ఇష్యూస్ని మీరు తీసుకొని రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అనమాట, అంతకు మించి ఏం లేదు. ఓకే, జనరల్ గైడ్లైన్స్ చూడండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో వీళ్ళైతే తీసుకుంటారట. మొదట 350 క్యాండిడేట్స్ ఎవరైతే వస్తారో 9 AM నుంచి 11 AM మధ్యలో వాళ్ళని వీళ్ళైతే కన్సిడర్ చేస్తారట. అందుకే సో తప్పకుండా తొందరగా వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో పర్సనల్ ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితే మీ ఇంటర్వ్యూకి అయితే వీళ్ళు పర్మిట్ చేయరట. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మొబైల్ ఛార్జర్ అయితే పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. ఆ అసెస్మెంట్లో కనుక మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుందట. సో అందుకే సో మీకు ఏంటంటే త్రూ అవుట్ ది డే మీరు అక్కడ ఉండాలి కాబట్టి మొబైల్ ఛార్జర్ కూడా పట్టుకురండి అని చెప్తున్నారు. ఓకే, సో వీఆర్ హైరింగ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ రోల్ అండ్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళొచ్చు. ఎవరనుకున్నారు, గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అనట. ఓకే, సో గ్రాడ్యుయేషన్ చేసిన ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు దీనికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. 24/7 వర్క్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తారు. US కస్టమర్స్తో వర్క్ చేస్తారట మీరు. ఓకే, సో ఇమీడియట్గా ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళండి, జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో వెళ్ళేటప్పుడు మీరు 2 కాపీస్ ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళండి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ID ప్రూఫ్ పట్టుకెళ్ళండి, ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ లిస్ట్ కూడా పట్టుకెళ్ళండి గైస్, మర్చిపోవద్దు. ఓకే, సో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, సో ప్రొఫెషనల్ మేనర్లో సో వీళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ని మీరు తీసుకుంటారు. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ కూడా చేస్తారు. మీరు చేసి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ రైజ్ అవుతే వాటిని మీరు ప్రాపర్గా అడ్రస్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, ఫ్రెషర్స్ ఆపర్చునిటీ అనేది. సో మీకు ఏమైనా BPO ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందనుకోండి, ఏమైనా కస్టమర్ సర్వీస్ ఎక్స్పోజర్ ఉండి మీకు ఏమైనా ఎనీ ప్రయర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, మీరు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. ఇది ఏమైనా మీకు కంటెంట్ మోడరేషన్లో కనుక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ప్లస్ అట, అంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ అని చెప్పారు గైస్, గమనించండి. ప్రాపర్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే వెంటనే వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. ఎక్సలెంట్ రిటన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్తో మీరైతే వర్క్ చేసుకోవాలి. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఒక కస్టమర్ సపోర్ట్ ఇండస్ట్రీలో కనుక మీరు మీ యొక్క కెరియర్ని స్టార్ట్ చేయాలంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే కాగ్నిజెంట్ కంపెనీ కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు. ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో తప్పకుండా కింద ఇంట్రెస్టెడ్ అని అయితే కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మనకి వీడియో కింద కూడా వచ్చి కామెంట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి రేపు. ఓకే, మంచి ఆపర్చునిటీ, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలదు. అందరూ ఒక సెలవు, బాయ్.